సో, యాక్చువల్లీ లెట్స్ గో టు టుడే టాపిక్స్. టుడే హ్మ్. ఏం చేయాలి? అంటే మనం ఫస్ట్ 1 మంత్ ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ డిప్లాయ్‌మెంట్‌కి వర్సెస్ స్టేట్‌ఫుల్ సెట్‌కి డిఫరెన్స్. హుహు. హ్మ్. ఓకే. అడుగుతారు ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హుహు. బిట్వీన్ డిప్లాయ్‌మెంట్ అండ్ స్టేట్‌ఫుల్ సెట్? హుహు. అండ్ ఈ దీనికి ఆన్సర్ చెప్పిన తర్వాత మనకి హెడ్‌లెస్ హెడ్‌లెస్‌కి క్లస్టర్ ఐపీకి హుహు. డిఫరెన్స్. ఇవి ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, వీటికి మనం ఆన్సర్స్ చెప్పాలి. అది ఎట్లా చెప్పాలి? ఆహ్, అంటే ఇప్పుడు నేను కొన్ని యాహ్! చెప్తానండి పాయింట్స్. ఫస్ట్ నేను డిప్లాయ్‌మెంట్ గురించి చెప్తా. డిప్లాయ్‌మెంట్ అనేది ఆహ్, డిప్లాయ్‌మెంట్ అనేది ఏంటంటే మనకి ఆహ్, యూజ్డ్ టు స్టేట్‌లెస్ అప్లికేషన్. స్టేట్‌లెస్. స్టేట్‌లెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డేటాబేస్ ఏం రన్ చేయం. డేటా స్టోర్ చేయం. అంటే ఆహ్, ఇప్పుడు డేటా పర్సిస్ పర్సిస్టెంట్‌గా ఉండదు. హ్మ్. ఇక్కడ హ్మ్, అంటే ఈ డిప్లాయ్‌మెంట్‌లో స్టేట్‌లెస్ అప్లికేషన్ ఇప్పుడు మన ఎంజినిక్స్ రన్ చేస్తున్నాం గదా! అది ఒక స్టేట్‌లెస్సే గదా! అది మన డేటాబేస్ అప్లికేషనా? కాదు గదా! హుహు. అట్లాంటియే చేస్తామనమాట డిప్లాయ్‌మెంట్‌లో. అంటే ఇంకోటేంటంటే మైక్రో ఇక్కడ సర్వీసెస్ ఆ! మైక్రో సర్వీసులు గూడా స్టేట్‌లెస్ అయితాయా గూడా? ఆ! మైక్రో సర్వీసెస్ అంటే, ఇప్పుడు మైక్రో సర్వీసెస్ అంటే కంటైనర్స్‌ని మైక్రో సర్వీసెస్ అంటారు. ఇప్పుడు హ్మ్. కంటైనర్స్, కుబర్నెటీస్‌ని మైక్రో సర్వీసెస్ అంటారు. అండ్ హ్మ్. ఏడబ్ల్యూఎస్‌లో మైక్రో సర్వీసెస్ ఏంటి? ఈసీఎస్, ఈకేఎస్. థర్డ్ పార్టీ కింద మైక్రో సర్వీసెస్ ఏంటి? ఆహ్, యూ నో డాకర్ అండ్ కుబర్నెటీస్. మైక్రో అహా! సర్వీస్ నేను అంటే ఇవే. ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నామండి. అప్లికేషన్ బిల్డ్ చేసి డిప్లాయ్‌మెంట్ చేస్తాం గదా! అది స్టేట్‌లెస్ కింద వస్తుందా? స్టేట్‌ఫుల్ అవునవును. కింద వస్తుందా? టామ్‌క్యాట్, ఇప్పుడు అపాచీ, నginx ఇట్లాంటియి. హ్మ్. అరే అన్ని మైస్క్యూఎల్, కాసెండ్రా హ్మ్. ఆహ్, ఈ ఈ డేటాబేస్ సర్వీసెస్ ఉంటాయి. డేటాబేస్ అప్లికేషన్స్ ఉంటాయి కదా! కొన్ని డేటాబేస్ ద్వారా మనం చేసేవి. మైస్క్యూఎల్ అనేది డేటాబేసే. అది హ్మ్. స్టేట్‌ఫుల్ అప్లికేషన్స్. టీబీ సర్వర్స్ స్టేట్‌ఫుల్. ఆ! కరెక్ట్. ఓకే. హ్మ్. సో, ఇక్కడ మిగతాయన్నీ స్టేట్‌లెస్. ఆ! యాహ్! ఇక్కడ ఇక్కడ పాడ్స్ ఎలా క్రియేట్ అయితాయి? ద పాడ్స్ ఆర్ క్రియేటెడ్ ర్యాన్ నో రాండమ్‌గా క్రియేట్ అయితాయి. అంటే ఆర్డర్ వైస్‌గా క్రియేట్ అవ్వవు. పారలెల్‌గా. హ్మ్. హ్మ్. పారలెల్‌గా క్రియేట్ అయితాయండి. సెకండ్ హ్మ్. పాయింట్. అండ్, అండ్ డిలీషన్ గూడా రాండమ్‌గా డిలీట్ అవ్వవు. అంటే ఛీ ఆర్డర్‌గా డిలీట్ అవ్వవు. హ్మ్. రాండమ్‌గా డిలీట్ అయిపోతాయి. హుహు. ఓకేనా? అండ్ నేమ్స్ గూడా నేమ్స్ గూడా ఎలా ఉంటాయి? నేమ్స్ ఆల్సో రాండమ్. ఇష్టం వచ్చినట్టు ఉంటది. ఒక ఆర్డర్‌గా హ్మ్. ఉండదు డిప్లాయ్‌మెంట్‌లో. ఓకే. మీరు చూసే ఉంటారు. ఇక్కడ హ్మ్. ఇంకోటేంటంటే హ్మ్. ద సేమ్ పీవీ. సేమ్ పీవీని యూజ్డ్ విత్ ఆల్ పార్ట్స్. ఒక పీవీని అంటే మల్టీ కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నాం గదా! మల్టీ హ్మ్. కంటైనర్స్‌లో ఒక పాడు ఐ మీన్ ఒక వాల్యూమ్‌ని తీసుకొని నంబర్ ఆఫ్ కంటైనర్స్ రన్ అయితున్నాయి. హ్మ్. మనం సెపరేట్‌గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాడ్‌కి ఒక్కొక్క వాల్యూమ్ క్రియేట్ అవ్వట్లేదు. ఒక్క వాల్యూమ్‌నే యుటిలైజ్ చేసుకుంటది నంబర్ ఆఫ్ రెప్లికాస్. మీరు చూసే ఉంటారు. హ్మ్. నంబర్ ఆఫ్ రెప్లికాస్ దే కెన్ యూజ్ ఫర్ ఆహ్, సేమ్ వాల్యూమ్. హ్మ్. ఇక్కడ స్కేలింగ్ అనేది ఈజీగుంటది. హ్మ్. ఓకేనా? ఇ ఇ ఇవి ఈజీ.
ఇప్పుడు స్టేట్ఫుల్ సెట్ కదా, ఇది డిప్లాయ్మెంట్ కదా. ఉమ్, స్టేట్ఫుల్ సెట్, ఇక్కడ స్టేట్ఫుల్ సెట్ ఇదేంటి? స్టేట్ఫుల్ అప్లికేషన్స్ అంటే ఉమ్, డేటాబేస్ అప్లికేషన్స్. ఓకేనా. ఈ అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇట్ ఈస్ ఇది ఇక్కడ ఏంటంటే 1 by 1 క్రియేట్ అవుతుంది. ఒక నువ్వు ఇవి క్రియేట్ చేస్తే 1 by 1 ఒక దాని తర్వాత ఇంకొకటి ఉమ్, పాడ్స్, స్టేట్ఫుల్ అప్లికేషన్స్ 1 by 1 క్రియేట్ అవుతూ ఉంటుంది ఒక ఆర్డర్ వైజ్గా. అండ్ ఇక్కడ డిలీషన్స్ కూడా రివర్స్ ఆర్డర్లో డిలీట్ అవుతాయి. రివర్స్ ఆర్డర్ డిలీషన్స్. అండ్ అంటే ఇప్పుడు 1 to 3 అనుకోండి, 3 to 1 అంతే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నేమ్ కన్వర్జేషన్స్ ఒక ఒక స్టిక్కీ నేమ్తో ఒకే నేమ్తో ఉంటాయి అన్నీ కూడా. ఉహు, అండ్ ప్రొడక్టబుల్. ఇప్పుడు మైస్క్యూఎల్ అనుకోండి, ఒక 3 రెప్లికాస్ అనుకోండి, మైస్క్యూఎల్ 0 ఒక 0 నుంచి స్టార్ట్ అయింది, 0 మైస్క్యూఎల్ 1 మైస్క్యూఎల్ 2 ఒక ఆర్డర్ వైజ్గా ప్రెడిక్టబుల్ నేమ్స్ అన్నమాట. ఉహు, నేను ఇప్పుడు చేసి చూపెడతాను. అండ్ అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేమ్ సేమ్ బీపీవి యూజ్ ఇట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కదా, ఫర్ ఆల్ పార్ట్స్. ఉమ్, అండ్ డిఫరెంట్ పీవీ యూజ్ ఇట్ ఫర్ ఈచ్ నోడ్. ఒక్కొక్క పీవీకి ఒక్కొక్క నోడ్. ఉహు, ఈచ్ పార్ట్, ఈచ్ పార్ట్. ఓకేనా. ఒక పార్ట్ ఒక పీవీ ఉంది అట్లా. ఉహు. అండ్ ఇక్కడ స్కేలింగ్ అనేది ఇది డిఫికల్ట్. ఇది వెంటనే అవ్వదు, చాలా టైం తీసుకుంటుంది. నెంబర్ ఆఫ్ రెప్లికాస్ స్కేలింగ్ అంటే అప్ అవ్వడం, నెంబర్ ఆఫ్ అవ్వడం, ఆర్ఎల్ స్కేలింగ్ అనేది టైం తీసుకుంటుంది. సో ఇవి డిఫరెన్స్. 1 2 3 4 5 6. 6 డిఫరెన్స్ చెప్పాను. ఉమ్, అండ్ ఇక్కడ వన్ మోర్ హెడ్లెస్ కదా. ద క్లస్టర్ ఐపీకి హెడ్లెస్కి డిఫరెన్స్ ఏంటంటే క్లస్టర్ ఐపీ టైప్కి కూడా క్లస్టర్ ఐపీ ఇస్తాము, అండ్ హెడ్లెస్ ఉమ్. ఏమో నన్ను అని ఇస్తాము. The type of Kubernetes service does not allocate the cluster IP address. Headless service used DNS expose the IP address to pods allocate the services. క్లస్టర్ ఐపి ఒక గిట్హబ్ చేసుకుంటే ఒక ఎగ్జాంపుల్ లా అర్థమైతే చూడండి ఇలా ఉంటుంది. మనం క్లస్టర్ ఐపి తీసుకొని దాంట్లో టైప్ ఈక్వల్ క్లస్టర్ ఐపి అని ఇస్తాం కదా, దాంట్లో నన్ను అని ఇస్తాం. జనరల్గా మనం క్లస్టర్ ఐపి ఇది నేను ఇవ్వలేదా డాక్యుమెంట్? క్లస్టర్ ఐపి ఇచ్చానా? లేదనుకున్నాను. డిప్లాయ్మెంట్ నార్మల్గా మీరు ఏం చెప్పారంటే ఏది క్రియేట్ చేయకపోతే ఆటోమేటిక్గా అది డిఫాల్ట్గా క్లస్టర్ వైపు తీసుకుంటుంది అని చెప్పారు. డిప్లాయ్మెంట్ లో ఓహో, ఓకే. నేను చెప్పలేదు. యా, క్లస్టర్ ఐపి చెప్పలేదు. సరే అండి, నేను
ఇప్పుడు డిప్లాయ్మెంట్ గురించి ఫస్ట్ డిప్లాయ్మెంట్ చేసి ఆ డిప్లాయ్మెంట్ అండ్ కంపేర్డ్ విత్ క్లస్టర్ అది చెప్తా. సో అది ఎలా క్రియేట్ అయింది, ఇది ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ మన క్లస్టర్ అప్ అయిందో చూద్దాం. అయింది. చూడగొట్టానేంటి ఉబుంటు కదా ఇది. డిప్లాయ్. ఓకే, నానో డిప్లాయ్మెంట్ అని ఇస్తున్నా. అండ్ లెట్ మీ క్రియేట్ క్యూబ్సిటియల్ అప్లై -f డిప్లాయ్. It will get points. Yeah. ఇవి రన్ అవుతున్నాయి అండ్ ర్యాండమ్ గా ఐడీస్ తీసుకున్నాయి చూడండి. సో ఇవన్నీ ఓకే. అండ్ మనకి ఇదే డిఫరెన్స్ లైక్ నేను స్టేట్ఫుల్ సెట్ అంటే మనకి పీవీ తీసుకోవాలి, చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి. అవన్నీ క్రియేట్ చేసి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి, ఈఎఫ్ఎస్ డ్రైవర్స్, ఈబిఎస్ డ్రైవర్స్ ఇలా క్రియేట్ చేసుకొని చేయాలి. ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం మీకు చెప్తున్నా. స్టేట్ఫుల్ అసలు ఒక ఐడియా రావాలంటే మనం ఏం చేద్దామంటే దీని దీని పేరు మారుద్దాం అంతే. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ డిప్లాయ్మెంట్లో స్టేట్ఫుల్ సెట్ అని చేయాలి. ఎస్సిడి సెట్ అండ్ ఎంజినిక్స్ వన్ ఇద్దాము, ఆల్రెడీ అది తీసుకుంది కాబట్టి. ఇది రన్ చేద్దాం. చూడండి, క్రియేటింగ్ రైట్. ఓకే. ఇది ఎలా క్రియేట్ అయింది చూడండి. ఎంజినిక్స్ డిప్లాయ్మెంట్ 0. ఇట్స్ సో రియల్ అంటే టైంలో స్టేట్ఫుల్ సెట్స్ యూస్ చేస్తారా, డిప్లాయ్మెంట్స్ యూస్ చేస్తారా అండి? అది డేటాబేస్ కదా, క్లస్టర్లో డేటాబేస్ ఎవరు రన్ చేయరు. డేటాబేస్ ఈకే అదే ఆర్డిఎస్ తీసుకుంటారు. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు అది ఎలా మీరు స్టేట్ఫుల్ సెట్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు అన్నట్టు అడుగుతారు. బట్ యాక్చువల్గా మనం స్టేట్ఫుల్ సెట్ డేటాబేస్ అనేది ఆ, ఇంకా క్లస్టర్లోకి మూవ్ అవ్వట్లేదు. మొత్తం క్లౌడ్ మీదే మెయింటైన్ చేస్తున్నాడు. సో స్టేట్ఫుల్ సెట్ అంటే డేటాబేస్ సర్వర్సా? డేటాబేస్ వాడికే వాడేది. ఓకేనా. స్టేట్లెస్ అంటే మామూలుగా మనం నార్మల్ అప్లికేషన్స్ ఆ, డిప్లాయ్మెంట్ చేస్తాం అది. అవును. క్యూబర్నెట్స్ గిటాబ్ అని కొడితే మీకు మ్మ్. స్టేట్ఫుల్ సెట్ క్యూబర్నెటీస్ ఎగ్జాంపుల్స్ అని వస్తాయి.
సో ఉమ్, ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ ఇక్కడ ఉమ్, సర్వీసెస్ చూడండి, క్లస్టర్ అయిపోయి నన్ అని ఉంది. ఈ క్లస్టర్ అయిపోయి నన్ సర్వీసెస్లో ఈ whatever ఇది రన్ అవుతుంది. ఉమ్, అండ్ ఈ స్టోరేజ్ క్లాస్ తీసుకొని రన్ చేస్తున్నారు. ఉమ్, అంటే ఈ స్టోరేజ్ క్లాసు మనకి ఈ స్టోరేజ్ క్లాస్ మనం చేయాలంటే ఈఎఫ్ఎస్ తీసుకోవాలి. ఈఎఫ్ఎస్ ఆర్ ఈపీఎస్ వాల్యూమ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి పాలసీలు అటాచ్ చేసి ఉమ్. ఆ, అప్పుడు మనకి ఇది ఆ, తీసుకుంటుంది. ఓకే, ఓకే. అప్పటికి ఇది అది రన్ అవుతుంది. ఉమ్, ఓకేనా. అండ్ మీరు ఇక్కడ దీని డిఫరెన్స్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి ఫెయిల్ అయిపోయినాయి. ఉమ్, ఇది ప్రాపర్గా ఇది రన్ అయింది. ఇది ఫెయిల్ ఉమ్, అయిపోయింది, ఇది ఒకటి ప్రాపర్గా రన్ అయింది. ఇది 0 1 అంటే ఇక్కడ ఒక ఆర్డర్ వైజ్గా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఉమ్, ఓకే. అండ్ ఎగ్జాంపుల్ ఒకటి చూపెడతాను. అండ్ డిప్లాయ్మెంట్లోనే స్టేట్ఫుల్ సెట్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది take away where is stateful cell is చూడండి. Stateful cell application receive the data, store the data, and then track them. MySQL, Oracle, PostgreSQL are most popular applications. ఉమ్, So, and stateful applications are opposite. They are not store the data. Okay, they only process when they receive it. Node.js, Nginx, for example, of a stateful application. They only ఉమ్, process. So modern web applications is used for server user request, stateless application, Node.js. Receive the new data and each user request the content that stateful application like MySQL process data. సో బ్రౌజర్ అండ్ ఇక్కడ స్టేట్లెస్ అప్లికేషన్ అండ్ డేటా స్టోరేజ్ ఏది స్టేట్ఫుల్ దాంట్లో. సో then connect the stateful application like MySQL process the data. MySQL then store and update the data used on the user request. సో ఈ స్టేట్ఫుల్ సెట్ని క్లస్టర్లో మెయింటైన్ చేయకోకుండా, ఐ మీన్ డేటాబేస్ని క్లస్టర్లో మెయింటైన్ చేయకుండా అది మనం RDSలో మెయింటైన్ చేస్తాం. సో ఈ యొక్క పార్ట్. బట్ ఈ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు వాట్ ఈస్ స్టేట్ఫుల్ అప్లికేషన్స్ అని. ఉమ్. ఓకేనా. వాట్ ఆర్ ద స్టేట్ఫుల్ సెట్ ఇస్ ఇక్కడే హెడ్లెస్ సర్వీస్ వాడతారండి. So the stateful set is the control the run stateful application as a container pod. They're assigned to strictly identity order of number of 0 to from 0 to each pod. So 0 నుంచి ఆర్డర్ నెంబర్స్ క్రియేట్ అయినాయి కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ అసైనింగ్ ర్యాండమ్ ఐడి టు రిప్లికా పాడ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఐడి టు రిప్లికా పాడ్ ఏంటి, ర్యాండమ్ ఐడి కదా. సో అట్లా కాకుండా 0 టు అసైన్ టు ద పాడ్స్ మనకి కూడా అట్లనే క్రియేట్ అయింది కదండి. క్యూబ్ సెటిల్ గెట్ పాడ్స్ అని కొడితే ఇవి ర్యాండమ్గా 0 1 2 ఇట్లా క్రియేట్ అవుతుందని చెప్తుండు. The system creates a new pod cloning to the previous pod data. The previous pod remain in a pending state, then still not created. ఓకే. ఇప్పుడు ఏంటంటే వన్ పాడ్ క్రియేట్ అవ్వకుండా సెకండ్ పాడ్ క్రియేట్ అవ్వదండి. సో దాంట్లో ఉన్న వాల్యూమ్ అటాచ్ అయ్యి ప్రాపర్గా క్రియేట్ అయిన దాకా సెకండ్ పాడ్ అనేది క్రియేట్ అవ్వదని చెప్తున్నాడు.
సో ఇఫ్ యూ డిలీట్ ద పాడ్ ద సిస్టమ్ విల్ డిలీట్ ఇన్ రివర్స్ ఆర్డర్, నాట్ ఎ ర్యాండమ్ ఆర్డర్. నేను చెప్పాను కదా ఒక పాయింట్, రివర్స్ ఆర్డర్లో క్రియేట్ అవుతాయి. ద రిప్లికా స్కేల్ డౌన్. ఇఫ్ యూ హ్యాడ్ ఏ 4 replicas and scale down and to 3, will you delete on pod 3? సో 4 replicas ఉంటే 4 నుంచి 4, 3, 2, 1 అట్లా డిలీట్ అవుతాయని చెప్తున్నాడు. సో it showed diagram pod 0 to how to Kubernetes first tends to attach with our stateful set. ఓకే, హెడ్లెస్ సర్వీస్ pod 01 దానికి పీవీసి, దీనికి పీవీసి. ఇట్లా ఇదొక నోడ్ మీద ఇదొక నోడ్ మీద రన్ అవుతుంది. ఇది ఆర్కిటెక్చర్ అండి. సో కెన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ స్టేట్ఫుల్ సెట్ అంటే ఈచ్ పాడ్కి ఒక వాల్యూమ్, అండ్ ఈ పాడ్కి మనం హెడ్లెస్ సర్వీస్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇది అర్థమైంది కదండి. ఈ హెడ్లెస్ సర్వీసెస్ ఎందుకంటే ఇవి నేమింగ్ కన్వెన్షన్ మీద డిఎన్ఎస్ నేమ్ మీద ఈ పనిచేస్తుంది కాబట్టి దానికి ఐపీ అడ్రస్, అంతకుముందు జనరల్గా రిప్లికా సెట్ కానీ దానికి ఐపీస్ కావాలి. ఎందుకంటే అక్కడ యూనో ఆ నేమింగ్ కన్వెన్షన్స్ ర్యాండమ్ ర్యాండమ్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్ నేమ్స్ ఉంటాయి. సో ప్రాపర్గా నేమ్ మీద క్రియేట్ అవుతుంది కాబట్టి, సో డిఎన్ఎస్ నేమ్ రిజల్యూషన్ అవుతుంది కాబట్టి హెడ్లెస్ సర్వీస్ అనేది క్లస్టర్ ఐపీ అనే అవసరం లేదు. ఓకే, అండ్ వెన్ యూస్ ఫర్ స్టేట్ఫుల్ సెట్ the front-end application to access the MySQL cluster to read and write the data, and the read and request will be forwarded to 3 pods. However, the only forward to the however the write the request will only forward to the first primary pod. The data will be synced to other pod. You can achieve this stateful set. అండ్ ఇక్కడ ఒక డేటా, ఐ మీన్ ప్రైమరీ పాడ్లో ఉన్న డేటా ఎనదర్ పాడ్కి సింక్ అవుతుందండి. సో ఇట్లా సింకింగ్ అనేది జరుగుతుంది. వన్ స్కేల్ డౌన్ స్టేట్ విల్ నాట్ delete the volume stateful application. So this gives your data safety. If you delete the MySQL pod restarted, you can access the data with the same volume. ఓకే, స్కేల్ డౌన్ అయినప్పుడు ద వాల్యూమ్స్ అనేవి డిలీట్ అవ్వమంట. ఓకే, ద డేటా అని సేఫ్గా ఉంటుంది. అండ్ అండ్ మనకి ఒక కొత్త MySQL పాడ్ క్రియేట్ అయ్యి ఆ సేమ్ వాల్యూమ్ని అటాచ్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఇది డిప్లాయ్మెంట్కి డిఫరెన్స్. ఇది MySQL యాప్, ఇది డిప్లాయ్మెంట్ ర్యాండమ్ నేమ్స్ డిఫరెన్స్ చెప్తున్నాడు ఈడ. సో ఇప్పుడు MySQL ఈ డిప్లాయ్మెంట్ ఇలా క్రియేట్ అవుతుంది, ఒక అప్లికేషన్ ఇలా ర్యాండమ్ నేమ్స్. ద స్టేట్ఫుల్ అప్లికేషన్ కెన్ బి డిప్లాయిడ్ లైక్ దిస్ అండ్ cannot deploy the stateful application ready to sticky identity for each pod, replica pod, not identical pods. ఇక్కడ ఇట్లా మనం ఇలా మనకి MySQL 01 అండ్ MySQL 02 ఇట్లా క్రియేట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, స్టేట్ఫుల్ కానీ స్టేట్ ఐడెంటిటీ, ఈ డాక్యుమెంట్ అనేది కొంచెం డీటెయిల్గా పెట్టాడు, అందుకని నేను ఇది పిక్ చేసుకున్నాను. ఓకే ఓకే సో మీరు చూస్తే మీకు స్టేట్ఫుల్ సెట్ ఏంటి అని డీటెయిల్గా అర్థమవుతుంది. The first pod primary and the other pod is a replica. The first pod will handle the read and write the request from the user, and another pod always sync to the first pod data replication. So the pod, if the pod is the new pod is created with the same name. Okay, అర్థమైందండి. ఒకసారి చెప్పండి మళ్ళీ. If pod is die, if a pod is die, the new pod created with same name. ఓకే, ఇప్పుడు నేను ఈ పాడ్ని కిల్ చేశాను అనుకోండి, ఇదే నేమ్ మీద ఇంకోటి క్రియేట్ అవుతుంది, ర్యాండమ్ నేమ్ క్రియేట్ అవ్వదు. అచ్చా. అదే అసలు ఇంకోటి
ఇది నేను కిల్ చేసి చూపడతాను. kubectl delete. పాడ్. ఇది నేను కిల్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇది కిల్ చేస్తా. ఈ పాయింట్ చెప్పొచ్చు మీరు. ఓకే, రెండు కిల్ చేసా. ఓకే, రెండు కిల్ చేశాను. ఇప్పుడు రెండు క్రియేట్ అయి ఉంటాయి. ఐ థింక్ ఇక్కడ చూపించాలి. చూడండి, ఇట్ ఈస్ క్రియేటెడ్ సేమ్ నేమ్ రైట్, 18 seconds. సో ఇదేంటి 4v187. నేను డిలీట్ చేసింది ఏంటి 496. సో ఇది చెప్తున్నాడు ఆడ. ఇఫ్ యూ పాడ్ డై ద న్యూ మోడ్ క్రియేటెడ్ విత్ సేమ్ నేమ్. ఓకేనా, అప్పుడు మనకి రిజల్యూషన్ అనేది ఈజీ జరుగుతుంది. అక్కడ నేమేం మారట్లే కదా. ఇప్పుడు ఒక సర్వీసెస్ ఎందుకు క్రియేట్ చేస్తామండి? ద నేమ్, కన్వర్షన్స్, ఐపీ అనే అడ్రస్ అనేవి కీప్ ఆన్ చేంజింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్లస్టర్ ఐపీ అంటే నన్ను ఎందుకు ఇస్తున్నాము? నేమ్ కన్వర్జేషన్, నేమ్ రిజల్యూషన్స్ ఈజీగా అవుతుంది. సేమ్ నేమ్ ద్వారానే క్రియేట్ అవుతుంది కదా, ర్యాండమ్ నేమ్స్ క్రియేట్ అవ్వట్లేగా. సో అందువల్లనే మనకి డిఎన్ఎస్ డిఎన్ఎస్ నేమ్ ద్వారా రిజల్యూషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి. సో క్లస్టర్ ఐపీ నన్ను తీసుకొని సర్వీసెస్ ఇంటర్నల్గా వాడతారు. అదే మీరు ఎక్స్పోజ్ అవ్వాలంటే మనం ఏదో క్లస్టర్ ఐపీ ద్వారా బయట ఎక్స్పోజ్ అవ్వాలి, అవుట్ సైడ్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకుంటే ఎక్స్పోజ్ అవ్వడం కోసం. సో రీడ్ రిప్లికాస్, ప్రైమరీ అండ్ రిప్లికా ఇది కంటిన్యూస్గా సింక్ అవుతుంది. Other pod will sync the first pod with the same replication, data replication. The pod will die, new pod will created. Okay, the add to fourth pod will also the pod will up and running. It will clone the data from previous day pod. Okay, ఇవన్నీ సింకింగ్ అవుతా ఉంటాయి అంటే రిప్లికేషన్స్ డేటా. ఓకే, some information. Orderly number of each pod. Order number of each pod. The first pod primary. And good choice when creating replicator with database setup, which handle the both reading and writing. Other pod as a replicas. Okay. And new pod will created. Previous pod in the running state will only clone the pod data. Previous pod data. ఓకే, న్యూ పాడ్ క్రియేట్ అయినాక ప్రీవియస్ పాడ్ డేటా క్లోన్ చేసుకొని న్యూ పాడ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పారు. డిలీషన్ ఆఫ్ పాడ్ ఇది రివర్స్ ఆర్డర్. సో ఇది క్రియేషన్ MySQL సీక్రెట్స్ ద్వారా క్రియేట్ చేశాడు. లైక్ పీవీసి స్టోరీ క్లాసెస్. ఒక MySQL ఎలా క్రియేట్ చేస్తున్నాడో చెప్పాడండి ఇక్కడ. ఇవన్నీ మనం సో ఇది సెటప్ చేయొచ్చు. సెటప్ చేస్తే ఇట్ విల్ టేక్ టైం పడుతుంది. బట్ మనకి బేసిక్ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్పాను. సో ఇట్ ఇట్ క్రియేట్ ద నేమ్ స్పేస్, సపరేట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి, నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకొని దాంట్లో కాన్ఫిగ్ మ్యాప్, సీక్రెట్, సర్వీసెస్ అండర్ నేమ్ స్పేస్లో ఉండాలి. దాని తర్వాత పుట్ యువర్ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ యూజ్ హెడ్లెస్ సర్వీస్ ఇన్స్టెడ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్ సర్వీస్. క్రియేట్ ద సర్వీస్ ఆబ్జెక్ట్. Okay, and store the secret. And persistent volume store and store the data. Your data won't be deleted if your pod will die and crash. Okay, even points in the deployment object. సో ఒకసారి నేను స్టేట్ఫుల్ సెట్ గురించి కూడా చెప్తానండి. ఒక 15 minutes మీరు జాయిన్ అవ్వండి. ఓకే.